హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ అయితే కొంచెం కుకింగ్ వీడియోస్ అనేవి ఒక 15 డేస్ నుంచి బాగా లేట్ అవుతున్నాయి. నేనైతే నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా తక్కువ పెట్టాను. అయితే కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోవడం వల్ల ఈ కుకింగ్ వీడియోస్ అనేవి తొందరగా నేను వెంటనే పోస్ట్ చేయలేకపోయాను. నన్ను చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, ఎప్పుడు చూసినా నాన్ వెజ్ కుకింగ్ వీడియోసేనా, వెజ్ తినే వాళ్ళంతా మేము ఏమైపోవాలి, మా కోసం కూడా వెజ్కి సంబంధించినటువంటి కర్రీస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా అని మా ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడిగారు. వెజ్ కర్రీస్ నా ఛానల్ అప్లోడ్ చేయమని అడిగిన మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తున్నాను, అందరిలాగా కర్రీస్ చేసి పెడితే రొటీన్గా ఉంటుంది కదా. మీకోసం అయితే ఒక స్పెషల్ డిష్ అప్లోడ్ చేయాలనే ఆలోచనతో నేనైతే ఈ సీకూర పికిల్ అయితే నా ఛానల్ అప్లోడ్ చేసేసాను. మీరందరూ చూడొచ్చు. ఏది కూడా మిస్ అవ్వకుండా వీడియో పూర్తిగా చూసి ఈ పికిల్ ఒకసారి ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఒక మైనస్ కూడా ఉందండి. ఈ సీకూర అనేది పట్టణాల్లో దొరకదు, పల్లెల్లో మాత్రమే దొరుకుతుంది. అది కూడా చాలా కష్టమే దొరుకుతుంది. ఆ సీకూర కొయ్యడం చాలా కష్టం నిజంగా. ఎందుకంటే ఆ చెట్టు నిండా చాలా ముళ్ళు ఉంటాయి. కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఎందుకంటే ఇది అన్ని చోట్ల దొరకదు కాబట్టి. నా చిన్నప్పుడు నేను 1-2 సార్లు తిన్నాను, చాలా టేస్టీగా అనిపించింది. మళ్ళీ ఆ చిన్నతనంలో తిన్న తర్వాత ఈ మధ్య కాలంలో అయితే ఈ సీకూర నాకు కనిపించింది. మీ అందరి కోసం అయితే ఈ పిక్కలు నా ఛానల్లో అప్లోడ్ చేయాలని నేనైతే నా స్టైల్లో చేసి చూపించాను. వీడియో అయితే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఈ పిక్కలు ట్రై చేయండి. అంటే అందరికీ అందుబాటులో ఉండే కర్రీస్ మీరు చేసి చూపించవచ్చు కదా మేడం అని మీరు అనుకుంటున్నారు కదా. కాకపోతే ఇప్పుడు ఎక్కడా దొరకనటువంటి మంచి కర్రీస్ చేసి మీ అందరికీ పెడితేనే కదా. ఇప్పుడు ఉదాహరణకి పులస ఉందంటే సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది. ఈ సీకూర ఎంత బాగుంటుంది అంటున్నారు ఈ మేడం, ఇది ఎక్కడో దొరుకుతుంది, ఒకసారి ట్రై చేద్దామని మీరు అందరూ అనుకుంటారు. అదేవిధంగా ట్రై చేసే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. అస్తమానం దొరకదు, తర్వాత నన్ను తిట్టుకుంటారు కూడా. ఈ సీకూర నాకెక్కడ దొరికిందని మీరు అనుకుంటున్నారు కదా. మా ఆడబడిచి వాళ్ళ పొలంలో అయితే ఈ సీకూరను చూశాను. తనైతే సీకూర తీసుకురా అని చెప్పంటే పాపం చాలా కష్టంతో తీసుకొచ్చింది. తనకి తెలీదు, అంటే బాగా ముదిరిపోయిన ఆకులు అన్నీ కోసుకుని వచ్చేసింది. నేనేం చేశానంటే అందులో లేతగా ఉన్న ఆకులన్నీ తీసి మిగతా అన్నీ పక్కన పడేశాను. కాకపోతే నేను ఆ సీకూరని చూసి మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు ఎప్పుడో తిన్నాను, కానీ దాన్ని ఎలా చేయాలనేది నాకు తెలీదు. ఈ సీకూర కోసిన తర్వాత అయితే కొంచెం ఎక్కువగానే కనిపించింది. అందులో నేనేం చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక 10 ఎండుమిరగాయల వరకు నేను కట్ చేసి అందులో వేసాను. ఫ్రై చేసేటప్పుడు మీకు చూస్తే కనిపిస్తుంది. అంటే కొంచెం ఎక్కువే వేసాను. ఆ ఆకుని చూసి ఎక్కువ పడతాయేమో అనుకుని. ఇవన్నీ చూసారుగా ఫ్రెండ్స్, నేనైతే ఏ రకంగా ఏ ఆర్డర్లో అయితే ఫ్రై చేశానో మీరు కూడా అలాగే ఇవి ఫ్రై చేయండి. ఫస్ట్ శనగపప్పు కొద్దిగా ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేశాను. అది ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా వేశాను. అది కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్, ఒక 10 ఎండుమిరపకాయలు, అదేవిధంగా మళ్ళీ ఎల్లుల్లిపాయలు కూడా నేను అవి పైన పొట్టు తీసేసి అదైతే ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను. అదేవిధంగా కొద్దిగా అయితే నువ్వుపప్పు కూడా అందులో వేసాను. ఎందుకంటే పికిల్స్ చేసేటప్పుడు అది వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందని ఇదివరకు చేసినప్పుడు కూడా నేను చెప్పాను మీకు. మీ అందరి కోసం ఈ సీకూర పికిల్ రెడీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని చెప్పి మొత్తం కష్టపడి ఆ ముళ్ళుకున్న ఆకులని తుంచి అవంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టి ఒక 10 ఎండుమిరపకాయలు కట్ చేసి ఫ్రై చేసేసాను. ఆ ఆకును చూసేసరికి 10 ఎండుమిరపకాయలు పడతాయిలే అని అనుకున్నాను. కాకపోతే అసలు ఆ ఆకు చూస్తే మీకు చాలా ఎక్కువ కనిపిస్తుంది కదా. అది ఆయిల్లో వేసి ఫ్రై చేసేసరికి చూడండి ఫ్రెండ్స్, ఎంత ఘోరంగా ఎంత తక్కువ అయ్యిందో. ఆ 10 ఎండుమిర్చి కూడా ఈ పిక్కల్లో వేసాను అంటే ఇంకా అసలు తినక్కర్లేదు, అది పడేయాల్సిందే. అది సీకూర పిక్కలా లేకపోతే ఎండుమిర్చి పిక్కలా అని చెప్పి కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. నిజానికి ఏదో దేవుడు చెప్పినట్లు మా పక్కంటి వాళ్ళ పొలంలో అయితే ఈ సీకూర చెట్టు ఉండడం నేను ఒకసారి చూశాను. ఈ పిక్కలు రెడీ చేద్దామని చెప్పి ఆకంతా క్లీన్ చేసి అది ఫ్రై చేసేసరికి తక్కువ అయిపోయింది కదా.
అవన్నీ ఎండుమిర్చి అవన్నీ కూడా ఎక్కువ వేయడం వల్ల ఎలాగైనా నాయన ఏం చేయాలని అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన అయితే వచ్చింది. ఆ పక్క ఆంటీ వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోయాను. వెంటనే వెళ్ళి మళ్ళీ చూడండి, ఆ చెట్టు అయితే మీకు వీడియోలో కనిపిస్తుంది. మళ్ళీ ఇలా వచ్చి ఆ లేతగా ఉన్న ఆకులన్నీ తుంచి ఈ పికెల్ చేయడానికి అయితే నాకు ఒక 3 అవర్స్ అయినా పట్టింది ఫ్రెండ్స్. మీరు అసలు నమ్మరు కూడా. దానికి ఎందుకు 3 అవర్స్ పట్టిందంటే దాన్ని చెట్టు నిండా ముళ్ళులే ఉంటాయి కాబట్టి అది చాలా స్లోగా కోసి ఆ ఆకులు కూడా చిన్న చిన్న ఆకులు అనేది తీసేటప్పుడు కూడా ముళ్ళులు ఉంటాయి కాబట్టి అవంతా తీసి క్లీన్ చేసేటప్పటికి నాకు చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. నిజంగా చాలా కష్టమైంది ఇది. ఎప్పుడు కూడా ఇంత రిసీవ్ చేయకూడదురా నాయన అని అనిపించినా కూడా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ పికెల్ చేసి తింటున్నాను కదా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, కష్టాన్ని కూడా ఇష్టంగా ఫీల్ అయ్యి, అయితే మీ అందరికీ కూడా ఈ పికెలు తెలియదు కదా, అందుకనేసి దీన్ని నా ఛానల్ అప్లోడ్ చేద్దామని కొంచెం కష్టమైనా కానీ మీ అందరి కోసం అయితే ఈ వీడియో నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఇదైతే చాలా కష్టపడి చేశాను నేను ఈ వీడియోని. ఏదో సామెత అన్నట్టు కష్టం వెనకాల సుఖం ఉంటుందని ఈ పికెల్ ఎంత కష్టపడి చేశానో నిజంగా ఆ పికెల్ చేసి తింటుంటే ఆ కష్టాన్ని అంతా మర్చిపోయి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. పికెల్ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఈ పికెల్ టేస్ట్ ఎలా ఉంటుందంటే గోంగూర ఎలా ఉంటుందో పుల్లగా అదే టైప్లో ఉంటుంది. కాకపోతే గోంగూర టేస్ట్ కన్నా ఇది ఇంకా బాగుంటుంది. గోంగూర మనం ఎక్కువ శాతం తినడం వల్ల అది మామూలుగానే అనిపిస్తుంది. ఈ సీకూర పికెల్ అనేది ఎక్కువ శాతం మా ఏరియాలో అయితే బాలాంతరాలకి ఎక్కువ పెడుతూ ఉంటారు. ఇది పచ్చడి చేసే వాళ్ళకి పెడుతూ ఉంటారు. చూసారు కదా, ఇవన్నీ ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పికెల్ అందులో వేసేసాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందని. ఇదైతే ఇలా ఈ ఆయిల్లో అంతా కలిసే విధంగా కలిపి మూత పెట్టకుండా ఆవిరంతా పోయిన తర్వాత వేరే డబ్బాలకు తీసుకొని ఇంకా డైరెక్ట్ అలా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా కానీ విలేజ్లో ఉండే వాళ్ళకి దొరికితే ఇది ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పడం కాదు కానీ దానికి టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫైనల్గా అయితే పికిల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి చేశాను కదా, చూసిన వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చిన్న లైక్ చేయండి. మీరు ఏమైనా నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఆ లైక్ మాత్రమే. ఈ పిక్కిల్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. నిజంగా వేడి వేడి అన్నంలో ఆ పిక్కిల్ వేసుకొని తింటుంటే నిజంగా మా ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ పికిల్లో ఆనియన్స్ కూడా వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు అందుబాటులో ఉంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది.